గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది సార్. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది. వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం. కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్, అందుకే చెప్తున్నాం. అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు సరే, మరి రాహుల్ గాంధీ గారు రాలే, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్? ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు. 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి? అది కాదండి, మీరు రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు 2-3 సూచనలు అన్నారు, ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కంక్లూడ్ సార్. ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు 2 మార్గాలు ఉన్నాయి సార్. ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని. మా పార్టీ నుంచి కూడా వస్తాం, తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా, వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం. రెండోది సార్, ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్, ఉత్త డిక్లరేషన్లతో కాదు. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి పోయిండు, సాధించిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా, చెప్పాలా. మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడే కూర్చోమనండి, జంతర్ మంతర్లు ఆమరణ దీక్ష చేయమనండి. మేము వద్దుంటున్నామా సార్? కూర్చోమనండి గట్టిగా. సార్ కేటీఆర్ గారు మరి మేము పెట్టినటువంటి ఈ సీలింగ్ సంబంధించి ఏదైతే ఉందో 2018 పంచాయతీరాజ్ చట్టం సవరించుటకై బిల్లు పెట్టినాం అధ్యక్ష. కంక్లూడ్ చేస్తారు, కంక్లూడ్ చేస్తారా ప్లీజ్? స్పీకర్ సార్ నేను తప్పు మాట్లాడుతున్నానా, అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నానా? డెడికేషన్ ఉండాలి ప్రభుత్వానికి అని చెప్తున్నాను. వినే ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఇంత ముఖ్యమైన బిల్లు సాధించాలి అంటే, హక్కులు సాధించాలి అంటే ముఖ్యమంత్రి గారు ఆమరణ దీక్ష చేయండి అని చెప్తున్నాం. తప్పే ఉంది సార్? వారు 100 సార్లు అన్నారు. అట్లాగే చివరికి ఒకటే మాట సార్, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్? ఒకటే కారణం, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద, ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఇస్తే చెప్పులు ఎత్తుకపోతారేమో అని చూస్తున్నారు అంటున్నారు. ఇట్లా మాట్లాడినాక అపాయింట్మెంట్ వస్తాయా సార్? అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి, బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సపోర్ట్ తెలియజేస్తాం. ప్లీజ్ ఒక్క నిమిషం అమ్మా, మినిస్టర్ గారు ఒక్క నిమిషం. స్పీకర్ సార్ డెడికేషన్ ఉంది కాబట్టే ఒకే మార్గం ఎంచుకొని ఆ మార్గం విఫలమైతే వెనక్కి జరగలే అధ్యక్ష. ఒక మార్గం కాదు, 2 మార్గం కాదు, 5 మార్గాలు కాదు, ఇంకొక మార్గం ఏదైనా ఉంటే కూడా చూద్దాం. ఆ మార్గాన్ని చెప్పడానికే మళ్ళొకసారి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రతిసారి కన్క్లూడ్ చేసి నా సభకు లేదా ఈ ప్రయత్నానికి ఒక మంచి సూచన ఇచ్చే విధంగా ముందుకు పోవాలి తప్ప దానికి కాంట్రవర్సీ విధంగా వాళ్ళే అనడం దానికి మేము జవాబు చెప్పే విధంగా ముందుకు పోయి ఎక్కడి కన్ఫ్యూజన్ చేసేది మేము కాదు అధ్యక్ష. మా ఐడియాలజీలో నిండా మనసుతో ముఖ్యమంత్రి గారికి ఉంది, మా సభ్యులందరికీ ఉంది. ఏంది ఏ ప్రయత్నం చేసైనా 42%తోనే మనము ఎలక్షన్స్ కి పోదామనే సంకల్పం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రతిసారి కామెంట్ చేసి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు ప్లీజ్. సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. అసెంబ్లీలో సాంబశివరావు శ్రీనివాస్. అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ ప్రతి సందర్భంలో దొరుకుతుంది, ప్రతి సందర్భంలో కలిసి వస్తున్న సందర్భం కూడా బయట ప్రపంచం తెలుసు. ఇటీవలనే
అటు ప్రియాంక ఇటు రాహుల్ గాంధీ మధ్యలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం దక్కిందనేటువంటి ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇందిరా భవన్ లో మన తెలంగాణ సంబంధించిన ఈ బీసీ బిల్లుకి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన రోజు కూడా అభినందించిండు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులతో కలిసి డిన్నర్ లో కూడా వారి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిండ్రు. కల్కత్తోరో స్టేడియంలో ఆల్ ఇండియా ఓబీసీ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి గారి పనితీరును, మన రాష్ట్ర మంత్రివర్గ పనితీరును, మన కులగానికి సంబంధించి మెచ్చుకున్నాడు. దేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పిన అధ్యక్ష. ఈరోజు వాళ్ళు మా నాయకులు సంబంధించిన దానిలో విభేదాలు సృష్టించాలని చేసే ప్రయత్నం కరెక్ట్ కదా అధ్యక్ష. వాళ్ళు మేము 52 సార్లు మా ముఖ్యమంత్రి గారు వేయరు, 52 సార్లు మా పార్టీ మా నాయకుడు 52 సార్లు వెళ్ళింది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుపోయినాం. మాకు బేస్యాలు లేవు అధ్యక్ష. మీలాగా బేస్యాలకు పోయి రాష్ట్రానికి ఇబ్బంది జరిగినటువంటి మీ నాయకత్వంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఉన్నది. గౌరవం రాహుల్ గాంధీ దగ్గర కానీ, శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కానీ, మా మల్లికార్జున్ ఖార్గే దగ్గర కానీ, మా జాతీయ పార్టీ సందర్భం వచ్చినప్పుడు మీకు కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు పోతాం. ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు మీరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటేనే కళ్ళలో నిప్పులు వేసుకుంటారు అధ్యక్ష. ఎందుకో మా రేవంత్ రెడ్డి గారు అంటే ఇంత ఈర్ష ద్వేషము ఎందుకో మాకు అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి కూలిపోవాలని చెప్పి 20 మాసాలు దాటింది. బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే చూస్తూరలేని సందర్భం. ఈరోజు ఈ బీసీలకు సంబంధించి ఒకటే మాట చెప్పు, 50% క్యాప్ ఎత్తివేయడానికి కోసం ఆర్డినెన్స్ పైన జరుగుతున్నటువంటి సవరణ బిల్లుపై చర్చ. 42% బిల్లు ఆల్రెడీ 42% బిల్లు ఆమోదం పొందింది, కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 50% క్యాప్ వేసినటువంటి దాన్ని దాన్ని ఎత్తివేయడానికి కోసం ఆ రోజు 50% లిమిట్ కే మీరు పరిమితం. 2018లో సుప్రీంకోర్టుకి ఏమి ఇచ్చారు అధ్యక్ష? ఈసారి ఆఖరికి మీరు ఈ చట్టం అవకాశం ఇవ్వండి, ఈ 50% పరిమితులు చేస్తామన్నారు. ఒకవేళ ఈసారి ఇట కులగణన జరిగి ఉండకపోతే మన డెడికేషన్ తో ప్రభుత్వం ముందుకు పోయి ఉండకపోతే ఈసారి కూడా బీసీలకు అసలు రిజర్వేషన్లు కూడా ఓల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలతో మిగతా ఓపెన్ జనరల్ గా ఓల్సిన పరిస్థితి ఉండే. ఈరోజు కులగణన జరగడం వల్ల ఈరోజు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ అని. ఇది కూడా అర్థం ఉన్నప్పటికీ ఆలోచించుకున్నప్పుడు కూడా ఈరోజు అబాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదనేది మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్లీజ్ అట్నే చెప్పులు చేసి అని ఏదైతే పదం ఉందో దాన్ని డిలీట్ చేస్తున్నాం ప్లీజ్. రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు అసెంబ్లీలో చర్చ చేస్తూ ఉంటే అసలు ఎవరేం మాట్లాడుతున్నారు, అనుకూలమా వ్యతిరేకమా అర్థం కావట్లేదు. డొంక తిరుగుడు అంటారు, బీటింగ్ అరౌండ్ బుష్. డొంక తిరుగుడు మాటలతో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇటువంటి భాష అక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు వింటే అందరి మీద నమ్మకాలు పోతాయి అధ్యక్ష, అందరి మీద నమ్మకాలు పోతాయి. ఎమ్మెల్యేలంటే ఇట్లా అబద్ధాలు ఆడాలేమో, ఎమ్మెల్యేలంటే ఇలా మోసం చేయాలేమో, ఎమ్మెల్యేలంటే ఇలా మోసపూరిత మాటలు చెప్పాలేమో, రోజుకో మాట మార్చాలేమో, ఇటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారేమో, ఇటువంటి ఒక ప్రజల్లో చులకన భావం వచ్చే అవకాశం కనపడుతుంది అధ్యక్ష. ఎందువల్లంటే ఒకవైపు ఏమో 9th షెడ్యూల్లో లేనిదే అవదు అని అంటారు, మరోవైపు ఏమో మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని అంటారు. సంపూర్ణంగా మద్దతు ఇస్తూ 9th షెడ్యూల్లో ఉండే విధంగా కలిసి పోరాటం చేస్తామని ఎందుకు అనట్లేదనేది నేను మీ ద్వారా అడుగుతున్నాను. చేయాలి కదా, ఫైట్ చేయాలి కదా. కేంద్రము రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి పని విభజన లేకపోతే అధికారాల విభజనకు సంబంధించి మన చేతుల్లో ఏమి లేదు, కేంద్రంలోనే ఉంది, కేంద్రం చేయాలి అంటే కేంద్రం చేయాలంటే మన నుంచి ముందు మన డిమాండ్ బయటికి రావాలి, మన గొంతు వినపడాలి, మన పోరాటం సాగాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారిని చూశాం కదా, ఎన్టీ రామారావు గారిని మనం అసలు పోరాటమే చేయిందే సాధ్యం అవుతుందా? తమిళనాడులో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం జయలలిత గారు పోరాటం చేయబట్టే పివి నరసింహారావు గారు అంగీకరించారు అధ్యక్ష. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అంగీకరించవచ్చు కదా. మిత్రులు బీజేపీ మిత్రులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం ఉంది. బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. బీసీ వర్గాల కంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారా,
రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారా? ఇప్పుడు ఎక్కడ ఆగుతుంది? ఇక్కడ పంచాయతీ ఎక్కడ వచ్చింది? ఇక్కడ నుంచి బిల్లు అయిపోయింది. బిల్లు అయిన దాన్ని ఆపుతున్న వాళ్ళు ఎవరు? ఆపిన వాళ్ళు అన్యాయం చేసినట్లా, రాష్ట్రంలో వాళ్ళు అన్యాయం చేసినట్లా విచిత్రంగా వినబడుతుంది అధ్యక్ష. రకరకాలుగా కుంటి సాగులు, రకరకాలుగా అన్ని సినిమాల్లో ఆ రోజుల్లో నాగభూషణ్ గారు ఇటువంటి వాళ్ళు ఉండేవాడు. వాళ్ళు గుర్తొస్తున్నారు అధ్యక్ష. ఇది సరైన పద్ధతి కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేనేమి అధికార పక్షానికి సపోర్టు లేదా ఇంకోరు సపోర్టు అని నేను మాట్లాడట్లేదు. నేను స్పష్టమైనటువంటి అవగాహనతో మాట్లాడుతున్నాం. మా పార్టీగా కూడా 42%ని నిన్న ఇవాళ ఉదయం మా జనరల్ సెక్రటరీ రాజా గారు కూడా అభినందన చెప్పెళ్ళాడు. మీ రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేసింది, మంచిగా దాని మీద ఫైట్ చేయండి అని. ఆనాడు ఎస్సీ వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నాకు తెలిసి ఇట్స్ ఏ రెవల్యూషనరీ స్టెప్ ఫార్వర్డ్. ఎక్కడ ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు అధ్యక్ష. దీనిపైన మనం తీసుకుని ముందుకెళదాం. ఇవాళ మీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, లేదా ముఖ్యమంత్రి ఏంటి, ఆ ముఖ్యమంత్రి ఏంటి, ఈ ముఖ్యమంత్రి ఏంటి, ఇవి వెనకటి నుంచి వస్తున్నటువంటి వరుస క్రమంలో కొన్ని చేర్పులు మార్పులు జరుగుతూ ఉంటాయి. అన్ని కావాలి, మీరు తీసుకోండి. ఇప్పుడు ప్రధానమంత్రి మీరు కదా, ఎన్ని చేపిస్తే మంచిగా ఉంటుంది. అన్ని కావాల్సిందే. అయితే ముందు ఇది కానివ్వండి. ఇది అయితే అన్ని ఆటోమేటిక్గా అన్ని ఆర్డర్లో పడతాయి అధ్యక్ష. ఇది నేను అందుకని సిపిఐగా మేము స్పష్టంగా చెప్తున్నాం. మనం అందరం చిత్తశుద్ధితో కలుద్దాం. చిత్తశుద్ధితో ఇవాళ ప్రభాకర్ గారు చెప్పినట్లుగా మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే అల్టిమేట్ గా నాకు తెలిసి నోబడి విల్ అపోజిట్. కానీ ఇన్ని మనం శాపనార్థాలు ఇన్ని రకాలు మాట్లాడినా ఇప్పుడు ఫైనల్ గా పాసింగ్ ఆఫ్ చెప్పినప్పుడు అందరూ చేతులు ఎత్తాల్సిందే. మరి అందరం చేతులు ఎత్తినప్పుడు అంటే మూడ్ ఆఫ్ ద హౌస్ యునానిమస్ గా అయినప్పుడు గవర్నర్ గారి బాధ్యత కూడా ఉంది. గవర్నర్ గారు దీన్ని మళ్ళా పైకి పంపించడం అంటే ఇది అన్యాయం. అంటే గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నట్లుగానే భావించవలసినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అందువల్ల ఏకగ్రీవంగా తీర్మానం చేసినా, ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినా కూడా దాన్ని కూడా ఆమోదం లేకపోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. అది చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మోడీ గారిని మా బీజేపీ మిత్రులు అక్కడికి వెళ్ళి పివి నరసింహారావు అంగీకరించినప్పుడు మీరెందుకు అంగీకరించడం? మీరెందుకు? రాహుల్ గాంధీ పోరాటం చేశారా? రాహుల్ గాంధీ చేతుల్లో అధికారం లేదు కదా. రాహుల్ గాంధీ కాదు కదా చేయాల్సింది. రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? హామీ ఇస్తారండి, ఫైట్ చేస్తాం. ఫైట్ చేయాలి. వాళ్ళైనా హామీ ఇవ్వకుండా ఎలా ఉంటారు? హామీ ఇచ్చే కదా ఫైట్ చేస్తుంది. పట్టువదల విక్రమార్కుల్లాగా ఇప్పుడు 4వ కూడా పెడతానే ఉన్నారు. మరి ఎక్కడో చోట ఫైట్ జరగాల్సిందే కదా. మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీరు సావండి వదిలేస్తారా? అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వం, మా హక్కు ఇది, లేకపోతే బీసీల తరఫున మేము అడుగుతున్నాం అని చెప్తారు. చెప్పినప్పుడు దాన్ని అంగీకరింపజేయవలసిన బాధ్యత పైన ఉండే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకు ఉంటుంది. ఇది అందుకని ఇది ఎన్ని చెప్పినా అధ్యక్ష అన్ని కుంటి సాగుల్లా కనపడుతున్నాయి. ఇది అన్ని కుంటి సాకులే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, మన ప్రయత్నం కూడా మనం చేద్దాం. అందరం ఏకగ్రీవంగా తీసుకుని వెళ్దాం. ఆ విధంగా చేయటం ద్వారా మనకి ప్రజలకి ఇవాళ నువ్వు అవునన్నా కాదన్నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు చైతన్యం ఇవాళ వచ్చేసింది. ఎవరు ఆపాలన్నా ఆపలేరు. తాత్కాలికంగా ఆపగలుగుతారు తప్పితే ఎవరు ఆపాలన్నా ఆపలేరు. ఒకవేళ ఓసీల్లో ఎవరైనా బాగా యాక్టివ్గా ఉండి ఒకళ్ళిద్దరికి అవకాశం ఉంటుందో తప్పితే కాలం అంతా మారిపోతుంది. ఇవాళ కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష, పంచాయతీల్లో కానీ లేకపోతే మండలాల్లో కానీ ఓసీ సీట్లలో కూడా బీసీలనే పెడుతున్నాం. ఓసీ సీట్లలో కూడా బీసీలనే పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ అన్ని ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు, లేకపోతే ఇతర అవకాశాలు గుర్తిస్తున్నారు. అందువల్ల పక్కదారి పట్టించకుండా ఇవాళ ఇంకో సమస్య వచ్చింది. ముస్లిం మతం అనే పేరు ఎక్కడ ఉంది అధ్యక్ష? ఇందులో ముస్లిం ఆ విశ్వాసాన్ని పాటించే వాళ్ళల్లో కులాలు ఉన్నాయా లేవా? అందులో వెనకబడిన కులాలు ఉన్నాయా లేవా? కేంద్రంలో కూడా ఇచ్చారు కదా, అందులో కూడా కేంద్రంలో కూడా దూదేకులు ఇటువంటి కులాలకు ఇచ్చారు కదా రిజర్వేషన్లు. మరి ఇక్కడ అది ముస్లిం అని ఆయన ఏ కులం? అందులో హిందువుల్లో పలు కులాలు ఉన్నాయి,
హిందువుల్లో కూడా ఉన్నాయి కదా అధ్యక్ష. హిందూ అంటే హిందువులందరూ ఒకే కులం కిందకి రారు కదా. ముస్లింలు కూడా అనేక కులాలు ఉన్నాయి. అందులో ఎనగబడిన కులాలని గుర్తించి ఇస్తే నష్టమే ఉంది. దానికి మతమైన రంగు ఎందుకు పులుగుతారు? దానికి రంగు పులిగితే హిందువులు కూడా రంగు పులవాల్సి వచ్చింది కదా. అందువల్ల ఇటువంటి అనవసరమైనటువంటి వాదోపవాదాలు, అనవసరమైనటువంటి విమర్శలు పక్కన పెట్టి ఈ హక్కుని మనం సాధించుకోవడం కోసం అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదింపజేయాలి. ఈ బిల్లు ఆమోదమైన తర్వాత మన గవర్నర్ గారు కూడా ఈ బిల్లుకి సంపూర్ణంగా ఆయన అసెంట్ ఇచ్చి అంగీకరించాలని నేను మీ ద్వారా కోరుతూ నమస్కారం. అధ్యక్ష, ఇంతకుముందు కేటీ రామారావు గారు మాట్లాడుతూ బీసీ బిల్లులకు వ్యతిరేకంగా గతంలో గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు బంధువు కోర్టులో కేసు చేశారని చెప్పి చెప్పారు. దాన్ని విడ్రా చేసుకోవాల్సిందిగా సభ తరఫున మీకు విన్నవిస్తూ అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు, నేను 14 శాసనసభలో ఉన్నాను అధ్యక్ష, అప్పుడు సభ అంతా కూడా బీసీల పైన మనం ఒక బిల్లు తీసుకోవాలంటే కూడా తెస్తామని చెప్పి కూడా ఆ ప్రభుత్వం ప్రయత్నం కూడా చేయలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిపై చేసిన సత్యదూరమైన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నారు. అధ్యక్ష, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకెన్నిసార్లు ఈ బిల్లులు పెడతారని మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళు 2018లో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని, ఏ రాష్ట్రంలో కూడా చట్టాలు అట్లా లేవు సార్. సీలింగ్ క్యాప్ ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని సవరించుట కోసం ఈరోజు సవరణ బిల్లు పెట్టడం జరిగింది సార్. అదే కాకుండా ఆర్థికంగా ఏదో చేస్తారన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టే ఆర్థిక సర్వే చేయించడం జరిగింది. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎడ్యుకేషన్ అవకాశాలు, తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వేను కూడా చేయడం జరిగింది సార్. దాంట్లో 42% స్థానిక సంస్థలకు సంబంధించింది, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కూడా ఉంది. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే ఉపాధి కూడా ఉండాలి సార్. అందుకోసం ఎకనామికల్ సర్వే కూడా చేయడం జరిగింది సార్. అదే కాకుండా ఆ రోజు 50% సీలింగ్ను మేము పెట్టలేదు, సుప్రీంకోర్టు పెట్టడం మూలంగా మేము అక్కడికి పరిమితమైనం అన్నారు సార్. మేము ఈరోజు ఫైట్ చేస్తా ఉన్నాం. మరి మీరు ఆ రోజు ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లేదా వేరే రకంగా ఎజిటేషన్ ఏమన్నా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఏది జరగలేదు సార్. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నదంటే ఈ బిల్లు రాకూడదు అనేది మనసులో ఉంది, ఈ రిజర్వేషన్ జరగకూడదు అనేది. అందుకనే వాళ్ళు కనీసం కులగణనలో కూడా పాల్గొని వివరాలు ముఖాముఖి ఇవ్వలేకపోయినరు. మరి మేము అక్కడ ఉన్నే చూసుకోండి అంటే అందరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరు అట్లనే చూసుకోండి అంటే కులగణన జరిగేదా సార్? కాబట్టి అది బాధ్యతారాహిత్యమైనటువంటి పదాలు సార్. అదే విధంగా మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు. కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్. ఇది తప్పు. అదే కాకుండా ఇంకొక కామెంట్ ఏం చేస్తారంటే మేము చిత్తశుద్ధితోటి మా నాయకుడు ఒప్పుకొని 42% రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నాడు. మనకు సెంట్రల్ ఎలక్షన్స్ కు 6 months ఉండే సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది, మనమైనా చేసుకోగలుగుతాం అనేది ఆశ. సేమ్ టైంలో బీజేపీలో కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు. ఆయనైనా చేస్తాడేమో అని మాకు ఆశతోటి మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ రోజు వీళ్ళు కూడా మరి 12% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పడం జరిగింది. కేవలం ఇక్కడ తీర్మానం చేసి అక్కడ పంపించారు అంతే తప్ప దాని మీద ఏమన్నా ఫైట్ చేస్తారా? మరి వీళ్ళు ఏమన్నా కేంద్రంలో అధికారంలోకి వస్తారని ఆలోచన ఉండేనా ఆ రోజు? మాకైనా ఆశ ఉంది. మా జాతీయ పార్టీ కాబట్టి, మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి, మాకు అలయన్స్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము చేయాలనేటువంటి దృక్పథంతో మేము చేస్తా ఉన్నాం సార్. కానీ ఇట్లా ప్రతిదాన్ని ఇది తప్పు ఇది తప్పు అంటే ఇక్కడ తమిళనాడులో కూడా ఎంజీఆర్ 91లో తీసుకొస్తే తర్వాత జయలలిత గారు మైనార్టీ ప్రభుత్వం ఆనాడు ఉండే ఆ రోజు మరి మన తెలుగు బిడ్డనే పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్ 50% పెంచి
9th షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ తీసుకొచ్చి 69% రావడం జరిగింది సార్. అంటే జనవరి 24లో స్టార్ట్ అయితే జనవరి 24 1980s లో ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అప్పటి సీఎం ఎంజి రామచంద్రన్ గారి నాయకత్వంలో స్టార్ట్ అయితే సెప్టెంబర్ 25 1991 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జయలలిత గారు ఆ రోజు మన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మరి ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇట్లాంటి అన్ని కూడా సానుకూలంగా ఆలోచించింది, ప్రజల డిమాండ్కు అనుగుణంగా చేయడం జరిగింది సార్. ఇప్పుడు కూడా మేమందరం ఒకటే కోరుతా ఉన్నాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, మాకు 8 మందిని ఇచ్చారు, వాళ్ళకి 8 మంది ఇచ్చారు హాఫ్. కాబట్టి ఇక్కడ ఇది రావాల్సింది కూడా ఎక్కడ ఉంది, కేంద్రం దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సేమ్ టైంలో అందరికి తెలుసు కేంద్రం దగ్గర ఆగింది, కేంద్రం మీద ఒత్తిడి రావాలి, రాష్ట్రపతి దగ్గర కూడా ఆగింది. కాబట్టి గతంలో తమిళనాడులో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా రాష్ట్రపతి గారికి అదేవిధంగా గవర్నర్ గారికి కూడా సుప్రీంకోర్టు మన బిల్లును ఆమోదించమని తీర్మానాన్ని గైడ్ చేసే విధంగా కూడా రావాలని ఆశిస్తా ఉన్నాం సార్. మేమేదో బీసీలను మోసం చేయాలా ఇంకోవాలనుకుంటే ఇన్నిసార్లు తీసుకొచ్చే వాళ్ళమే కాదు. వాస్తవానికి మన గవర్నమెంట్ డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చింది. మరి ఫిబ్రవరిలో ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ టైం అయిపోయింది సార్. మేము అట్లా దాటవేయాలంటే అప్పుడే ఎలక్షన్ పెట్టి తర్వాత చూసుకుందాం అనుకునేటోళ్ళం. కానీ ఈ రోజు వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్న దృష్ట్యా దయచేసి ఎలాంటి వేషజాలకు వెళ్లకుండా బీసీల యొక్క ప్రయోజనాలను, అట్టడుగు వర్గాల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్కు అందరూ మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. డిస్కషన్